హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథల ప్రపంచం. ఇవాళ బాలమిత్రలోని కోడిగుడ్డు తీర్పు అనే ఒక చిన్న కథ వినేద్దామండి. పాడుబడి ఉన్న కపిలేశ్వర దేవాలయాన్ని పునరుద్ధరించి దానికి అనుబంధంగా ఓ ధర్మసత్రాన్ని కూడా నిర్మించాలి అని నిర్ణయించుకున్నారు ఖడ్గపురవాసులు. అందుకోసం కొంతమంది కమిటీగా ఏర్పడ్డారు. సుబ్బిశెట్టి, సుందర్శెట్టి ఆ కమిటీకి ముఖ్యులుగా ఎన్నుకోబడ్డారు. సుబ్బిశెట్టి మంచివాడు. అతడు న్యాయంగా వ్యాపారం చేస్తూ దాన ధర్మాలు చేయడానికి ఎన్నడూ వెనకాడేవాడు కాదు. పోతే సుందర్శెట్టి పరమ పీనాసి, కల్తీ వ్యాపారం చేసి లక్షలు ఆర్జించాడు. కమిటీ సభ్యులు ఆ ఊరిలోనే కాక ఊరి చుట్టుపక్కలనున్న చిన్న చిన్న గ్రామాలకు పోయి పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేశారు. ఆ చందా డబ్బు ముఖ్యులైన సుబ్బిశెట్టి, సుందర్శెట్టి వద్దనే ఉంచబడ్డది. అయితే సుబ్బిశెట్టి డబ్బు పూర్తిగా సుందర్శెట్టికే ఇచ్చేసి ఖర్చులకి లిస్టు రాయించుకొని అడిగినప్పుడు ఇమ్మన్నాడు. కపిలేశ్వర దేవాలయ పునర్నిర్మాణం మరోవైపు సుందర్శెట్టి పర్యవేక్షణలో ధర్మసత్ర నిర్మాణం ప్రారంభమైంది. దాని నిర్మాణం పూర్తి అయ్యేసరికి కమిటీ అంతా సమావేశమై జమా ఖర్చులు లెక్కలు చూశారు. చివరికి ఆ లెక్కల్లో 5,000 రూపాయలు గల్లంతైనట్లు తేలింది. వారు డబ్బును సుబ్బిశెట్టి, సుందర్శెట్టిల వద్ద ఉంచామని కనుక వారిని నిలదీసి అడిగారు. సుబ్బిశెట్టి తాను ఆలయ నిర్మాణ పర్యవేక్షణ జరిపిన ఖర్చు, వచ్చిన డబ్బు పూర్తిగా సుందర్శెట్టి వద్దనే ఉంచి ఖర్చులకు డబ్బు లిస్టు రాసుకొని అతనే తనకు ఇచ్చేవాడని అన్నాడు. అందుకు సుందర్శెట్టి రయ్యమని లేచి డబ్బు తనే ఇచ్చిన తప్పుడు లెక్కలు రాసి సుబ్బిశెట్టి అందులో 10,000 రూపాయలు కొట్టేశాడని ఫిర్యాదు చేశాడు. సమస్య తేలకపోవడంతో కమిటీ సభ్యులు సుబ్బిశెట్టి, సుందర్శెట్టి ఆ ఊరి న్యాయాధికారి వద్దకు వెళ్లారు. అయితే న్యాయాధికారి కూడా ఈ తగువును పరిష్కార మార్గం చెప్పలేకపోయాడు. అతని కుమారుడు శేఖరం మంచి తెలివిగలవాడు. పట్నంలో బీఎస్సీ చదువుతూ సెలవులకు తమ ఊరు వచ్చాడు. తండ్రి ద్వారా విషయం తెలుసుకొని తండ్రితో తాను ఈ కేసు ఆచూకీ తీస్తానని ఆ రోజు రాత్రి చప్పుడు చేయకుండా సుందర్శెట్టి ఇంటి కిటికీ వద్దకి నక్కాడు. లోపల వారు భోజనం చేస్తున్నారు. ఏవండి, ఆ 5,000 పెట్టి నాకు రవ్వల నెక్లెస్ చేయించండి అన్న స్త్రీ కంఠం వినిపించింది. కాసేపటికి అది సుందర్శెట్టి భార్య అని గుర్తించాడు శేఖరం. అబ్బా, గట్టిగా అరవకే, ఎవరైనా వింటే కొంప మునుగుతుంది. ఈ గొడవ చల్లారని తర్వాత నెక్లెస్ గురించి ఆలోచిద్దామన్నాడు సుందర్శెట్టి. మర్నాడు న్యాయాధికారి, ఊరు పెద్దలు, కమిటీ సభ్యులు, ఊరి జనం సుబ్బిశెట్టి, సుందర్శెట్టి, శేఖరం కపిలేశ్వరం దేవాలయం ముంగిట చేరారు. మీరు నమ్మే ఈ కపిలేశ్వరుడే సుబ్బిశెట్టి, సుందర్శెట్టి. ఈ ఇద్దరిలో ఎవరు చందా డబ్బులో 5,000 రూపాయలు కాజేశారో తీర్పు చెబుతాడు ఓ కోడిగుడ్డు ద్వారా. అందుకు అంతా ఏకకంఠంతో సరేనన్నారు. అందరూ అంగీకరించారు. తను అంగీకరించకపోతే జనం తనని అనుమానిస్తారని అయిష్టంగానే తలూపాడు సుందర్శెట్టి. శేఖరం 2 గ్లాసులలో నీటిని, ఓ కోడిగుడ్డును తెచ్చి వాటిని పసుపు రాసి బొట్టు పెట్టాడు. సుబ్బిశెట్టిని, సుందర్శెట్టిని ఆలయ మండపంలో కూర్చోమని తను వారికి ఎదురుగా కూర్చొని ఒక గ్లాసులో నీళ్లను సుబ్బిశెట్టి ముందు, మరో గ్లాసులో నీళ్లను సుందర్శెట్టి ముందు ఉంచి గుడ్డును పువ్వుల ముందు ఉంచాడు. శేఖరం సుబ్బిశెట్టి, సుందర్శెట్టి చేత వారి ముందున్న గ్లాసులపై చేతులు పెట్టించి ప్రమాణం చేయమన్నాడు. వారు వేరువేరుగా చందాలోని 5,000 రూపాయలు తాము కాజేయలేదని ప్రమాణం చేశారు. శేఖరం పువ్వుల్లోని కోడిగుడ్డు చేతిలోకి తీసుకుని, నేను ఈ గుడ్డును మీ గ్లాసుల్లో వేస్తాను. మీలో ఎవరి ప్రమాణం అబద్ధమైతే, అంటే ఎవరు 5,000 రూపాయలు కాజేస్తే వారి ముందున్న నీటి గ్లాసులో ఈ కోడిగుడ్డు మునుగుతుంది. డబ్బును కాజేయని వారి ముందున్న నీటి గ్లాసులో వేస్తే తేలుతుంది అన్నాడు. శేఖరం చేతిలోని గుడ్డును ముందుగా సుబ్బిశెట్టి ముందున్న గ్లాసులో వేశాడు. విచిత్రం, అది నీటిలో పూర్తిగా మునగకుండా గ్లాసు అడుక్కు వెళ్లి తిరిగి పైకి వచ్చి నిలిచింది. శేఖరం చూపుడు వేలితో మళ్లీ దాన్ని నీటిలో అడుక్కి నొక్కాడు. కానీ అది తిరిగి పైకి వచ్చి తేలింది. తరువాత అతడు దాన్ని తీసి సుందర్శెట్టి ముందున్న గ్లాసులో వేశాడు. అయితే అది ఈసారి మునిగిపోయింది. సుందర్శెట్టి మొహం తెల్లబోయింది. అది చూడగానే అతను నిజం ఒప్పుకోలేక తప్పలేదు. న్యాయాధికారి 5,000 రూపాయలకు మరో 5,000 రూపాయలు జరిమానా విధించి సుందర్శెట్టి వద్ద దాన్ని వసూలు చేసి కమిటీ సభ్యులకి అందజేశాడు. అయితే తండ్రి అడిగిన మీదట కోడిగుడ్డు తీర్పు ఆయనకి చెప్పాడు శేఖరం. మంచినీటిలో వేస్తే గుడ్డు తేలుతుంది, కానీ అదే గుడ్డు ఉప్పు నీటిలో వేస్తే మాత్రం మునుగుతుంది. శేఖరం సుందర్శెట్టి ముందర మంచినీటి గ్లాసును, సుబ్బిశెట్టి ముందర ఉప్పు కలిపిన నీళ్ళ గ్లాసును ఉంచాడు. అవి చూడటానికి ఒకే విధంగా ఉండటం వలన ఎవరూ ఆ విషయాన్ని పోల్చుకోలేకపోయారు. అంతా కపిలేశ్వరుని మహిమ అనుకున్నారు.
గ్లాసులకు పూసిన పసుపు కుంకుమలు పూలు కేవలం చూసేవారిని నమ్మించటానికే చెప్పాడు శేఖరం. శేఖరం తెలివికి ఊరంతా జేజేలు పలికింది. ఇంకా అంతేనండి, కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బాయ్ బాయ్.